సిరిసిల్ల మీదో ఒట్టు మీ ఓటు పట్టణాభివృద్ధికి మరో మెట్టు అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలోని బస్తీ బస్తీ తిరిగి ప్రచారం చేశారు కేటీఆర్. ఓటర్లతో మమేకమయ్యారు. అందరినీ పేరు పెట్టి పలకరిస్తూ ఓట్లు అడిగారు. ఇదిగో ఇలా ఓటర్ల చెంతకు చేరారు కేటీఆర్. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీలో తిరిగిన కేటీఆర్ పట్టణ ప్రజలతో ఫ్రెండ్లీగా మెదిలారు. మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రత్యర్థుల విమర్శల్ని కూడా ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గాని ఇంకోలు గాని వీరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకే చేసుకుంటున్నారు, బయట చేస్తలేరు అని చెప్పి ఒకటే తిరిగి మన మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలుంటే వాటిని చేయలేకపోయినా కావచ్చు. కానీ మున్సిపాల్స్ లో కాంగ్రెస్ పార్టీకి చురకలంటించాలన్నారు. ఎప్పుడైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే గిదే మోక. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన వాళ్ళని మీరు ఇడిచిపెడితే, మీరు మన్నిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చేయరు. ఇలా ప్రభుత్వానికి మీరు సురుకంటియకపోతే, ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే నష్టపోయేది మనమే. రొటీన్ కు భిన్నమైన హామీ ఇచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ ను గెలిపిస్తే 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ పై పోరాడతానన్నారు. 2వ నెంబర్లో ఉన్న కారు గుర్తు కోటేసి గెలిపిమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ రోడ్లు, మీ మోరీలు, మీ మంచినీళ్ళ విషయం అవన్నీ నా బాధ్యత, నేను చూసుకుంటా. దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా ఇప్పించే విధంగా మీ తరఫున కొట్లాడే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఒక్క రోజులోనే సిరిసిల్ల బస్తీలన్నీ చుట్టేసిన కేటీఆర్ సిరిసిల్ల మున్సిపాలిటీలో గెలుపును సవాల్గా తీసుకున్నారు.